న్యాయం కోసం భర్త ఇంటి ముందు బైఠాయించింది భార్య. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ్మడపల్లికి చెందిన పోగుల శ్రావణి అనే యువతిని అదే గ్రామానికి చెందిన బేజాడి కరుణాకర్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. 4 నెలల తర్వాత వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో నుండి భార్యను బయటకు నెట్టేసి దిక్కున్న చోట చెప్పుకోమని ఇంటికి తాళం వేసుకుని వెళ్లాడు. పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తనకి న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. నేను కరుణాకర్ అనే అబ్బాయిని ప్రేమించిన. తమ్మడపల్లి విలేజ్ నాది. నేను ఇక్కడ ఏమంటారు బెజాడి కరుణాకర్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. 2 months మంచిగా చూసుకుండు. 2 months తర్వాత నుంచి చాలా ఇబ్బందిగా కొట్టడం, మళ్ళా వేధించడం, మళ్ళా వరకట్నం కోసం వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏది చెప్తారు చెప్పడం, మళ్ళా క్యాస్ట్ ఫీలింగ్ అనేది, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా పోతే నాముష్ అవుతుంది అనేది, అది దాన్ని వచ్చి లొల్లి పెట్టుకోవడం. నీ బట్ట నువ్వు చదువుకోనుకో, నా బట్ట నేను చదువుకుంటా, పొల్యూషన్ వద్దు, పెద్ద మనుషులు వద్దు, ఎవరు వద్దని సపరేట్గా నన్ను కొట్టి బయటకెళ్ళి కొట్టేసిండు. పోయి నేను చక్కగా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా. కేసు పెడితే ఎస్ఐ సార్ ఉండి రాత్రి చీకటి అయినాక నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోలే. అక్కడ మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక కొన్ని రోజులకు వెతుకుతాడు అనుకున్నా, వెతకలే. ఆయన నుండి నాకు వద్దు సార్ అంటే నేను ఇక కేసు కోర్టులో పెట్టుకోండి సార్ అని చెప్పిన. కోర్టులో పెట్టుకుంటే మరి న్యాయం జరగాలని నేను కోరుకున్నా. సార్ చెప్పేసి దండం పెట్టేసి ఇంటికి వచ్చినాక ఇక్కడ లొల్లి జరిగింది. ఇంటి దగ్గర లొల్లి జరిగినాక నేను ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసి కూర్చుంటే వాళ్ళు నీ ఇంట్లో పోతుంటే నన్ను బయటకు ముక్కేసి కొట్టేసి తాళం వేసుకొని వాళ్ళ కొడుకుని తీసుకొని వెళ్ళిపోయారు. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. న్యాయం కోసం భర్త ఇంటి ముందు బైఠాయించింది భార్య. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ్మడపల్లికి చెందిన పోగుల శ్రావణి అనే యువతిని అదే గ్రామానికి చెందిన బేజాడి కరుణాకర్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. 4 నెలల తర్వాత వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో నుండి భార్యను బయటకు నెట్టేసి దిక్కున్న చోట చెప్పుకోమని ఇంటికి తాళం వేసుకుని వెళ్లాడు. పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తనకి న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. హజ్ యాత్రికులతో ఉన్న విమాన చక్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లక్నో ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. హైడ్రాలిక్ లీక్ కారణంగా చక్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సౌదీ ఎయిర్లైన్స్ కు చెందిన SV3112 విమానం జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో లక్నోకు బయలుదేరింది. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ల్యాండింగ్ గేరులో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గుర్తించాడు. పైలట్ వెంటనే విమానాన్ని ఆపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించాడు. ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం విమానాన్ని వెనక్కి నెట్టి టాక్సీవేకు తరలించారు. అక్కడ ప్రయాణికులు సిబ్బందిని సురక్షితంగా కిందకు దించేశారు. ఇక విమానాశ్రయ అత్యవసర బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నురుగు మరియు నీటిని ఉపయోగించి 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అకస్మాత్తుగా హైడ్రాలిక్ లీక్ కావడం వల్లే వీల్ చక్రం హీటెక్కినట్లుగా గుర్తించారు. టేకాఫ్ సమయంలో ఈ సమస్య జరిగి ఉంటే తీవ్రమైన ప్రమాదానికి దారితీసి ఉండేదని అధికారులు తెలిపారు.
కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. గంట నుంచి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ విచారణ వేళ ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు హాజరవ్వడానికి ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసును 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు, ఏమీ తేల్చలేదన్నారు. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా వస్తానని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇవాళ అరెస్టు కూడా చేయొచ్చున్న కేటీఆర్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న ఆయన 100 సార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. అక్రమ కేసులకు భయపడమని, లై డిటెక్టర్ కు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని సవాల్ విసిరారు. చట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉందన్న ఆయన తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. నెలైంది కేసు బనాయించి సాధించిందేందో తెలియదు. వాస్తవం ఏంది అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మీరు అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అబాసుపాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను అనేదల్లా ఒకటే, నిజం ఎప్పుడైనా ఎక్కడ మీద తేలుతుంది. మాకు భారతదేశంలోని చట్టాల మీద, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తాం అనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతా ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ఏసీబీ విచారణ వేళ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదన్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ను ఎండగడుతూనే ఉంటామన్నారు. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఇదే కేసులో ఏసీబీ పిలుపు మేరకు ఈ ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ను లాయర్ తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయటే అడ్డుకున్నారు. తాను ఖచ్చితంగా లాయర్ తోనే వస్తానని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హై డ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటి రోజు విచారణకు హాజరైనట్టు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రావాలని చెప్పారు. అదే రోజు సాయంత్రం మళ్లీ నోటీసులు ఇచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్ తో వచ్చిన కేటీఆర్ ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేస్ నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశారని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ ను విచారించింది.
కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. గంట నుంచి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ విచారణ వేళ ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు హాజరవ్వడానికి ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ రేసు కేసును 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు, ఏమీ తేల్చలేదన్నారు. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా వస్తానని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇవాళ అరెస్టు కూడా చేయొచ్చున్న కేటీఆర్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న ఆయన 100 సార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. అక్రమ కేసులకు భయపడమని, లై డిటెక్టర్ కు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్స్ టెస్టుకు రావాలని సవాల్ విసిరారు. చట్టాలు కోర్టులపై మాకు గౌరవం ఉందన్న ఆయన తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ అని చెప్పుకొచ్చారు. రైట్, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి విచారణ అయితే కొనసాగుతుంది గంట నుంచి. సో ఏ విధంగా ఉండబోతుంది విచారణ? మెయిన్ గా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే చేయొచ్చు అనే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ విచారణ, ఏసీబీ విచారణ అంటే ఆయన ఫార్ములా ఈ రేస్ కేసులకు సంబంధించి ఆయన కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. గంట అవుతుంది, విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా కేటీఆర్ ని విచారించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఇక 8 గంటల వరకు విచారణ ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారిస్తారా, లేదంటే మరో 2-3 గంటల పాటు విచారించి పంపించేస్తారా, మరొకసారి విచారణకు రావాలని ఏమన్నా నోటీసులు ఇస్తారా అనేది కూడా మనకి ఒక గంటన్నర వ్యవధిలోనే మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు వేస్తున్నాయో అవి కొంత మనకి కొన్ని కీలక వ్యాఖ్యలు ఆయన ప్రశ్నించారు. అంటే ఏంటి, ఆయన తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఆ మాట్లాడుతున్న సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. ఏం వ్యాఖ్యలు అంటే, ఈ కేసు విషయంలో అంటే ఫార్ములా ఈ రేస్ కేసు కుట్రపూరితంగా నా పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెట్టింది. నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. జైలు నాకు కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక సార్లు నేను జైలుకి వెళ్ళాను అని చెప్పేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, ఈ రోజు సాయంత్రం 7-8 గంటల వరకు కూడా, రాత్రి 8 గంటల వరకు కూడా కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారిస్తారు అని సమాచారం అందుతుంది. మరి దాన్ని బట్టి చూస్తే ఏమన్నా కేటీఆర్ ని అదుపులోకి తీసుకుంటారా, లేదంటే విచారించి పంపించేస్తారా అనేది కూడా మనకి గంటన్నర సమయంలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ ని 5 ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినప్పుడు హెచ్ఎండిఏ నిధుల నుంచి 54 కోట్ల రూపాయలు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎందుకు చెల్లించారు, కేబినెట్ ఆమోదం లేకుండా ఎందుకు చెల్లించాల్సిన అవసరం వచ్చింది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేసు విషయంలో ముఖ్యంగా అప్పుడు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అంటే హెచ్ఎండిఏ నిధుల నుంచి 54 కోట్ల రూపాయలు ఈ యొక్క ఫార్ములా ఈ రేసు నిర్వహిస్తున్న సమయంలో ఒక ప్రైవేట్ కంపెనీకి చెల్లింపులు జరిగాయి. అది ప్రభుత్వంకి ఎటువంటి సంబంధం లేదు అనేది మాత్రం ప్రభుత్వ వాదన. దానిలో భాగంగా అప్పుడు ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ సిఇఓ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఇలా 3 పైన కేసు నమోదు చేసి విచారిస్తుంది. అయితే ఇప్పటి వరకు అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ
కమిషనర్ గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ని విచారించింది. హెచ్ఎండిఏ సిఇఓగా ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని విచారించింది. సో ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ A1 గా ఉన్నటువంటి ఈ కేసులో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ని విచారిస్తుంది. కాబట్టి మరి ఈ రోజు విచారణలో భాగంగా జస్ట్ విచారించి పంపించి మరొకసారి విచారణకు రమ్మంటారా, లేకపోతే ఏమన్నా కేటీఆర్ ని అదుపులోకి తీసుకుంటారా ఏంటి అనేది కూడా మనకి 2-3 గంటల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క ఏసీబీ కార్యాలయం మనకి ICCC అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కూతవేటు దూరంలోనే ఈ యొక్క ఏసీబీ కార్యాలయం ఉంటుంది. అయితే మరి కాసేపట్లో ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మన మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ICCC వద్ద కొంత హైటెన్షన్ నెలకొంది. ఎందుకంటే ICCC ఎదురుగా నీలోఫర్ కేఫ్ ఉంటుంది. ఈ కేఫ్ కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా వచ్చి ఉన్నారు. అయితే పోలీసులు ఇక్కడ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, కొంతమందిని పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ICCC వద్దకి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అడ్డుకుంటారని ఒక సమాచారం మేరకు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు. అయితే మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా కొన్ని కీలక సమావేశం ICCC వద్ద ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి సో మరి కేటీఆర్ అంశం ఏదైతే ఉందో ఆ అంశం కూడా మరి చర్చిస్తారా? ఎందుకంటే మరి ఒకవేళ ఈ రోజు అదుపులోకి తీసుకుంటే పరిణామాలు ఏ విధంగా రాష్ట్రంలో ఉంటాయి? ఎందుకంటే ఆయన చాలా బీఆర్ఎస్ పార్టీకి చాలా బలం ఉన్న రాష్ట్రంలో చాలా బలం ఉంది. సో అదే విధంగా 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆయన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో పరిణామాలు రాష్ట్రంలో ఏ విధంగా ఉంటాయి కేటీఆర్ ను ఒకవేళ అదుపులోకి తీసుకుంటే? ఈ అంశాలు ఏమన్నా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఏమైనా మాట్లాడుకొని చర్చిస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. అందుకేనా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చాలా కీలకమైన సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేశారు అనే విషయం పైన కూడా అనేది కొన్ని స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. చూడాలి మరి అది ఉంటుందా ఉండదా పక్కకు పెడితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం మనకి అందుతున్న సమాచారం అయితే సాయంత్రం 7 గంటల వరకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఏసీబీ అధికారులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి మరి మధ్యాహ్నం లంచ్ ఒక 1 అవర్ అంటే మధ్యాహ్నం కరెక్ట్ గా 1 గంట సమయంలో ఆయనకి లంచ్ చేసేందుకు 1 గంట పాటు వెసులుబాటు ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూగా విచారణ ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా మనకు అందుతుంది. కాబట్టి మరి కేసు విషయంలో ముఖ్యంగా 54 కోట్ల రూపాయలు ఇది ఎటువంటి కేబినెట్ ఆమోదం లేకుండా ఈ యొక్క ప్రైవేట్ కంపెనీకి చెల్లుబాటు చేశారు. ఓన్లీ మౌఖిక ఆదేశాల మేరకే, అంటే కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గా ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో IAS ఆయన ఆ కంపెనీకి హెచ్ఎండిఏ నిధుల నుంచి దారి మళ్లించారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. కేసు కూడా ఆ విధంగానే నమోదైంది. కాబట్టి సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలను కూడా కేటీఆర్ ని అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విచారించారు కాబట్టి వారు ఏం చెప్పారు అవి అడిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత హెచ్ఎండిఏ సిఇఓగా బిఎల్ రెడ్డిని విచారించారు ఏసీబీ అధికారులు, అతనేం చెప్పారు, ఇవన్నీ కూడా ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఏం జవాబు చెప్పారు, ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తారు అనేది కూడా మొత్తం ఏసీబీ అధికారులు కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంటకి పైగా అయింది కేటీఆర్ ని ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. సో చూడాలి మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారిస్తారని చెప్పేసి ఒక పక్కన జరుగుతుంది. లేదంటే మధ్యాహ్నం 2 గంటలకు దాదాపుగా పూర్తవుతుందని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇక్కడ ICCC వద్ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కొంత హైటెన్షన్ నెలకొంది పెద్ద ఎత్తున. ఎందుకంటే కూతవేటు దూరంలోనే ఏసీబీ కార్యాలయం ఉండడం, ఇక్కడ అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం, మరి కాసేపట్లో ICCC కి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. మరి చూడాలి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా మనకి ఒక గంటన్నర వ్యవధిలోనే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. మరికొద్దిసేపట్లో మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇది కేబినెట్ సమావేశం కాకపోయినప్పటికీ మంత్రులందరినీ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీనిపై మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడం, కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పరిశీలించి ప్రాధాన్యపరంగా దీనికి ముందుగా అనుమతి ఇవ్వాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప కమిటీ చర్చిస్తోంది. మంత్రులతో సమావేశంలో ఆర్ఆర్ఆర్ పనులపైన చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ భాగం పనులపై ఓ అభిప్రాయానికి రానున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా భూసేకరణ, పరిహారం అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలిసింది. మరి కాసేపట్లో ఇదే మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కాబోతా ఉన్నారు. ఇది కేబినెట్ సమావేశం కాకపోయినా మంత్రులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 మంత్రులు కూడా ఈ యొక్క మంత్రుల సమావేశంలో వాళ్ళు హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి కొంతమంది మంత్రుల నుంచి ఇప్పటికే లీకులు వస్తూ ఉన్నాయి. నిన్న మనం చూసాము, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉండి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడబోతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గత 3 రోజుల క్రితమే మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఇట్లాంటి కామెంట్లు చేసింది. మరొక వారం రోజుల లోపల ఈ యొక్క ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఆమె కూడా కామెంట్ చేసింది. సో ఇవన్నిటిని పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ముందుగా మంత్రులతో ఈ యొక్క సమావేశం నిర్వహించి మంత్రుల అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి గత కేబినెట్ సమావేశంలో ఒక చర్చకు వచ్చినా కూడా అయితే అందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కొంతమంది మంత్రులు వర్షాకాలంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మరికొంతమంది మంత్రులేమో ఇప్పటికే లేట్ అయింది, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం, సర్పంచులు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోతా ఉన్నాయని చెప్పి కొంతమంది మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి గత కేబినెట్లో చెప్పడం జరిగింది. మరి ఈ రోజు నిర్వహించబోయే సమావేశంలో ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి అని చెప్పి కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఏం దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై అనేది ఇక్కడ ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. మరొక వైపు ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఇతర ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయి, వాటి యొక్క అమలు ఏ విధంగా ఉంది అనేది మంత్రుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకునే అవకాశం కల్పిస్తూ ఉంది. ఈ యొక్క ఈ రోజు జరిగే మంత్రులతో సమావేశంలో త్రిబుల్ పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. త్రిబుల్ లో ప్రధానంగా భూసేకరణ అంశం, అదేవిధంగా పరిహారం, ఇట్లాంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావించినటువంటి రాజీవ్ యువ వికాసం పథకం ఈ నెల 2వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల దాన్ని ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది. దాని గైడ్ లైన్స్ కూడా కొన్ని మారుస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దానిపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. గతంలో ఏదైతే గత సీజన్లో కేవలం 4 ఎకరాల వరకే రైతు భరోసా పడిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శించడం, అప్పటికి ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి రైతులకు చాలా వరకు. ఈ సీజన్ కూడా వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా నిధులతో కలిపి ఆ నిధులు కూడా రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లా ప్రభుత్వం ఏదైతే అమలు చేయబోయేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, కీలకమైనటువంటి పథకాలు, ఇటు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, పథకాలకు సంబంధించి అమలు తీరును మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. వీటితో పాటు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుగా నిన్న మంత్రి చెప్పినట్టుగా కూడా మనం చూసుకున్నట్టయితే ముందుగా ఇటు ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎలక్షన్లు జరుగుతాయి, తర్వాత సర్పంచ్, మున్సిపాలిటీల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు అట్లాంటి నిర్ణయమే తీసుకుంటుందా, లేదంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఒక
స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ఇందులో పలు కీలకమైన నిర్ణయాలు ఇంకా ఇప్పటికైతే దీనికి సంబంధించి ఎట్లాంటి అంటే షెడ్యూల్ దేనిపైన చర్చిస్తారని చెప్పి తెలియకపోయినా కూడా ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించి దానిపైన చర్చిస్తారని చెప్పి మనకు సమాచారం అందుతా ఉంది. రాజు, మొత్తానికైతే మరి ఈ రోజు ఈ భేటీ తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటది అనుకోవచ్చా మనం? ఎస్, ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరొక వైపు ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయా రిజర్వేషన్లు గ్రామాల వారీగా కూడా రిజర్వేషన్లన్నీ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వార్డుల వారీగా గ్రామాల వారీగా అన్ని పూర్తయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సుముఖంగా ఉంది అంటే వెంటనే షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే నిన్న మంత్రి చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే మరో 15 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఈ 15 రోజుల్లో ప్రభుత్వం ఇంకా ఏవైతే పెండింగ్ ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో పథకాలు ఏవైతే గతంలో ప్రకటించినటువంటి పథకాల అమలు అనేవి మరింత స్పీడప్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి లబ్ధి చేకూరుతుంది. ఎక్కువగా మెజారిటీ సీట్లు గెలుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తా ఉన్నాయి. ఇదే మంచి తరుణము. ఇప్పటికే లేట్ అయింది, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి మెజారిటీ మంత్రులు సూచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇదేమైనా ఈ రోజు సమావేశంలో ఈ యొక్క ఎన్నికలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ పథకాలపై కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. సో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ యొక్క సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.